హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు నుంచి అయితే 7 ప్రో కబడ్డీ అనేది సిరీస్ అయితే స్టార్ట్ చేయబోతున్నాను. అంటే ఈ సిరీస్లో వచ్చేసరికి అయితే ప్రతి టీం ఒక స్టార్టింగ్ 7 అయితే ఇన్ డీటెయిల్గా అయితే డిస్కస్ చేద్దాము. అండ్ ముందుగా ఫస్ట్ వీడియో వచ్చేసరికి అయితే మన తెలుగు టైటన్స్ మీద అయితే ఉంటుంది. సో ఈరోజు అయితే మనం తెలుగు టైటన్స్ గురించి అయితే ఇన్ డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. అండ్ వాళ్ళ స్టార్టింగ్ 7 గురించి కూడా తెలుసుకుందాం. ముందుగా వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ముందుగా ఆప్షన్ గురించి మాట్లాడుకుంటే మన తెలుగు టైటన్స్ టీం వచ్చేసరికి అయితే చాలా మంచి టీం అయితే బిల్డ్ చేశారని చెప్పచ్చు. అండ్ 2 స్మార్ట్ మూవ్స్ అయితే వచ్చేసరికి అయితే పవన్ కుమార్ షరావత్ని వచ్చేసరికి అయితే ఎఫ్ఏం వాడడం అండ్ 80 to 90 lakhs అయితే తగ్గించారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే కృష్ణందుల్ తినకైతే 70 lakhs పెట్టారు. కానీ చాలా చాలా మంచి స్మార్ట్ మూవ్ అని చెప్పచ్చు. ఎందుకంటే లాస్ట్ సీజన్ వచ్చేసరికి అయితే టాప్ 2nd డిఫెండర్ అని చెప్పచ్చు. సో ఈ రెండు నాకైతే స్మార్ట్ మూవ్స్ అనిపించినాయి. అండ్ వీళ్ళతో అయితే మన కోర్ టీం కూడా అయితే మంచిగా అయితే సెట్ అయిపోయింది అనమాట. సో మన కిషన్ కుమార్ రెడ్డి సార్ ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి రాబోతున్న సీజన్ 11 కోసం. అండ్ మన టీం అయితే మంచిగా స్టేబుల్గా ఉంది. అండ్ బ్యాకప్ ప్లేయర్స్ కూడా చాలా మంచిగా అయితే ఉన్నారు. సో ఇప్పుడు స్టార్టింగ్ 7 చూసుకుంటే సెంటర్లో అయితే విజయ్ మాలిక్ ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఇంట్లో వచ్చేసరికి అయితే పవన్ కుమార్ షరావత్ అండ్ ఇంకొక ఇంట్లో వచ్చేసరికి అయితే మంజిత్ అన్న లేకపోతే ప్రఫుల్ జోహారీ అన్న, రోహిత్ అన్న. మనకైతే 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయి థర్డ్ రైడర్ కోసము. సో ఇన్ని ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు మనమైతే చాలా స్టేబుల్గానే ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. అండ్ పవన్ కుమార్ షరావత్ అండ్ విజయ్ మాలిక్ అయితే ఇద్దరు అయితే ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అండ్ థర్డ్ రైడర్కి అయితే మనకైతే చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో నా ప్లేయింగ్ 7లో వచ్చేసరికి అయితే మ్యాక్సిమం మంజిత్ని అయితే సెలెక్ట్ చేస్తాను. స్టార్టింగ్లో కవర్స్ వచ్చేసరికి అయితే అజిత్ పవర్ అండ్ సాగర్ రావల్, వీళ్ళు వచ్చేసరికి అయితే మంచి డిఫెండర్స్ అని చెప్పచ్చు. అండ్ అజిత్ పవర్ వచ్చేసరికి అయితే లాస్ట్ సీజన్ నుంచి అయితే మన తెలుగు టైటన్స్ అయితే ఉన్నాడు. అండ్ సాగర్ వచ్చేసరికి అయితే ఈ సీజనే ఎన్వైబీ ప్లేయర్లో అయితే వచ్చాడు. కార్నర్స్ వచ్చేసరికి అయితే కృష్ణన్ అండ్ అంకిత్. ఒకవేళ కృష్ణన్కి అయితే ఇంజురీ ఏమైనా అయితే కానీ శంకర్ గడే వచ్చే అవకాశాలు అయితే చాలా తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే కృష్ణన్ వచ్చేసరికి అయితే చాలా చాలా మంచి డిఫెండర్ అని చెప్పచ్చు. సో ఇది నా ప్రాబబుల్ ప్లేయింగ్ 7. సో మీరేమనుకుంటున్నారు? మీ ప్లేయింగ్ 7 ఏంటో కామెంట్ చేసేయండి. అండ్ నెక్స్ట్ ఏ టీం మీద చేయాలో కూడా కామెంట్ చేసేయండి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.